ఇంగ్లాండ్తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో టీమిండియా ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూసింది. వాతావరణం, పిచ్చు పరిస్థితులను సరిగ్గా అంచనా వేయకపోవడం, సరైన సమయంలో సరైన కెప్టెన్సీ నిర్ణయాలు తీసుకోకపోవడం, బిష్నోయ్ గాడి తప్పిన బౌలింగ్ ఇండియా కొంప ముంచాయి. 5 మ్యాచ్ల ఈ సిరీస్లో ఇప్పటికే 1-0తో వెనుకబడిన శ్రేయస్ అయ్యర్ సేన ఇప్పుడు సిరీస్ గెలవాలి అంటే తదుపరి 3 మ్యాచ్ల్లో తప్పక గెలవాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. సిరీస్ సమన్ చేయాలన్నా కనీసం 2 గెలవాలి. ఈ నేపథ్యంలో సునీల్ గవాస్కర్ టీమిండియా తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలపై కొన్ని విలువైన సూచనలు చేశాడు. గవాస్కర్ మాట్లాడుతూ, అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ను పక్కన పెట్టడం ఒక రకంగా మంచి నిర్ణయమే. ఎందుకంటే సంజు ఇప్పటికే తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. కానీ వరుసగా 3 మ్యాచ్ల్లో విఫలమవుతుండటంతో మానసికంగా మరింత ఒత్తిడికి లోనవుతున్నాడు. గత ప్రపంచ కప్లో కూడా సరిగ్గా ఇదే జరిగిందే. అలా ఒత్తిడిలో ఉన్నప్పుడు అతనికి కాస్త గ్యాప్ ఇచ్చి ఆడిస్తే తిరిగి అద్భుతంగా పుంజుకుంటాడు. అలా కాకుండా ఫామ్ లేనప్పుడు కూడా అతన్ని ఇలానే ఆడిస్తూ ఒత్తిడి పెంచితే అది చివరికి అతని స్థానానికి ఎసరు పెట్టే ప్రమాదం ఉంది. అయితే ఒక ఆటగాడిని తుది జట్టులోంచి పక్కన పెట్టినప్పుడు అది కేవలం వ్యూహాత్మక మార్పు మాత్రమేనని, వారి స్థానానికి ఎలాంటి ముప్పు ఉండదని, తిరిగి జట్టులోకి వస్తారనే భరోసాను యాజమాన్యం ఆటగాళ్లకు ఇవ్వాలి. ప్రస్తుతం మేనేజ్మెంట్ ఆటగాళ్లలో ఆ ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపుతున్నట్లుగానే కనిపిస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ సిరీస్ గెలవాలి అంటే ఇండియా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లగా ఉండి పేసర్లకు అనుకూలించే ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్నప్పుడు కేవలం 2 పేసర్లు, 3 స్పిన్నర్లతో బరిలోకి దిగకూడదు. పిచ్చు స్వభావానికి తగ్గట్లు 3 స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగాలి. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్లు తీసి అద్భుతమైన ఫామ్లో ఉన్న యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ను ఎందుకు పక్కన పెట్టారో తెలియదు. అలాగే జట్టులోని 6వ బౌలింగ్ ఆప్షన్ అయిన ఆల్రౌండర్ శివన్ దుబేను కూడా సరిగ్గా వాడుకోవడం లేదు. ఇక టాస్ గెలిస్తే మొదట బౌలింగ్ చేస్తే ఎక్కువ గెలిచే అవకాశాలున్నా మొదట బ్యాటింగ్ చేయడం లాంటి తప్పులు చేయకూడదు. ఒకవేళ వైభవ్ 3వ టీ20లో సరిగ్గా ఆడకపోతే మళ్లీ సంజును జట్టులోకి తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. అదే సమయంలో ఆటగాళ్లను రొటేషన్ పద్ధతిలో అవకాశాలు ఇవ్వడం వల్ల వచ్చిన అవకాశాలను వాడుకోవాలి అనే పట్టుదల ఆటగాళ్లలో పెరుగుతుంది అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.